హాయ్ అండి. ఈరోజు మనం నెస్లే ఇంటర్న్‌షిప్ 2025 ఇది 2 మంత్స్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అండి. సో, ఇది నెస్లే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో, దీనికి ఫార్మసీ వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసినోళ్ళు, బీటెక్, ఎంబీఏ అన్ని డిగ్రీస్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో, వీళ్ళు మనకి 2 మంత్స్ డ్యూరేషన్‌లో ఇంటర్న్‌షిప్‌ది ఇస్తారండి. సో, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది? ఎలా చేసుకోవాలి? సో, ఇది చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్ అండి. సో, ఈ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఇక్కడ మీకు ఈ 2 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు నెస్లే నుంచి సర్టిఫికేట్ ఒకటి ఇష్యూ చేస్తారండి. ప్లస్ అమెజాన్ వర్త్ ఆఫ్ ₹10,000 అండి. అంటే పర్ మంత్ 5,000 లేకపోయినా వాళ్ళు మీకు పే చేస్తున్నారండి. అండ్ దే ఆర్ ఆల్సో గివింగ్ గోల్డెన్ టికెట్ అండి. అంటే గోల్డెన్ టికెట్ అంటే మీకు ఇక్కడ జాబ్ మనకి ఇవ్వటానికి ఫస్ట్ ప్రయారిటీ మనకి రిఫరెన్స్ కింద గోల్డెన్ టికెట్ అనేది ఒకటి ఇష్యూ చేస్తారండి. సో, ఈ 3 బెనిఫిట్స్ ఇస్తున్నారు. సో, ఇది ఆల్రెడీ 2024 అండ్ 2023లో కూడా మనకి రిలీజ్ అయిందండి. చాలామంది స్టూడెంట్స్ దీనివల్ల బెనిఫిట్ పొందారు. అది నేను మీ వీడియోలో చూపిస్తాను. సో, ఇప్పుడు మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఏందనేది చూద్దాం ఫస్ట్. సో, దీనిలో మీకు ఫస్ట్ ఇనిషియల్‌గా మీరు చూసుకుంటే మీకు దీనిలో 3 స్టెప్స్ ఉంటాయండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో. ఫస్ట్ లాగిన్ అండ్ సైన్ అప్ అండి. ఇక్కడ మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి వచ్చిద్ది. సో, అక్కడ మీకు లాగిన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ ఉండిద్దండి. ఆన్లైన్ అసెస్మెంట్‌లో మీకు ఆ నెస్లే కంపెనీ వాళ్ళు చిన్న క్వెషన్స్ అడుగుతారండి. క్వెషన్స్ అడిగి వాళ్ళు జస్ట్ ఇంటర్వ్యూ టైప్‌లో అడుగుతారు. ఆ ఇంటర్వ్యూ టైప్‌లో మీరు పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఆన్ బోర్డ్ గేమింగ్ ఉండిద్దండి ఇక్కడ. ఒక 45 మినిట్స్ గేమింగ్ ఉండిద్ది. ఆ గేమింగ్ మీరు ఆడాల్సి వచ్చిద్ది. సో, ఈ 3 ప్రాసెస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిద్దో ఆ తర్వాత మీరు మనకి ప్రాసెస్ కంప్లీట్ అయిద్దండి. ఇంటర్న్‌షిప్‌కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో, ఇది ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో చూద్దామండి. ఫస్ట్ మీరు గూగుల్‌లోకి వెళ్ళండి. గూగుల్‌లో మీరు నెస్లే అని ఇంటర్న్‌షిప్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేయంగానే ఇక నెస్లే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2025 అండి. అంటే ఏప్రిల్‌తో ఉండిద్ది మనకి. ఇక్కడ మీరు వెళ్తే కెరియర్స్ అని ఉండిద్దండి. సో, నెస్లే కంపెనీలో కెరియర్స్ అని ఉండిద్ది. ఆ కెరియర్స్‌లోకి వెళ్తే మీకు మనకి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అనేది ఉండిద్దండి. సో, దీనిలో మీరు ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తే డ్యూరేషన్ చూసారంటే 8 వీక్స్ అంటే 2 మంత్స్ అండి. అండ్ యూ కెన్ ఆల్సో లెర్న్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అండి. అండ్ కింద యూ కెన్ ఆల్సో ఎర్న్ ఏ సర్టిఫికేట్ అండ్ ఆల్సో అమెజాన్ వోచర్ ఆఫ్ ₹10,000 అండ్ ఏ గోల్డెన్ టికెట్. సో, ఇది ఇందాక నేను ఆల్రెడీ ప్రీవియస్ చెప్పానండి. సో, ఇవన్నీ బెనిఫిట్స్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ గోల్డెన్ టికెట్ ఇందాక చెప్పాను కానీ గోల్డెన్ టికెట్ అనేది సో, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడానికి మనకు ఒక టోకెన్ లాగా ఇస్తారండి. ఆ కంపెనీలో మనకి ఎవరైతే గైడ్ చేస్తారో వాళ్ళకి ఒక టోకెన్ లాగా ఈ గోల్డెన్ టికెట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారండి. సో, ఈ గోల్డెన్ టికెట్ ఉన్నోళ్ళకి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్‌లో ఏం చేశారు, గోల్డెన్ టికెట్ ఉన్నోళ్ళకి జాబ్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారండి. సో, అది మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో, ఇంటర్న్‌షిప్ చేయటం వల్ల మ్యాక్సిమం మనకు నెస్లే కంపెనీలో జాబ్ కూడా వచ్చిద్దండి. ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ మీకు సేల్స్, న్యూట్రిషను ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ చూసుకుంటే ఇక్కడ మీకు ఏ డిగ్రీ ఎలిజిబిలిటీ అనేది కింద చూపిస్తారండి. ఇక్కడ చూడండి మీకు డిగ్రీకి వచ్చే లెక్క కింద ఫార్మసీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండేదని మీకు కింద ఇస్తాడండి. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్‌లో చూసుకుంటే మీరు ఫార్మసీ అనేది కూడా మనకుంది. అంటే డిఫరెంట్ సెక్టార్స్ అండి. సో, ఫార్మసీ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో, అలా మీరు ఏ స్టూడెంట్స్ అయితే ఆ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఏ సెక్టార్‌లో చూసుకోవాలి, ఏ స్ట్రీమ్‌లో రిజిస్టర్ కావాలని మీరు ఇవ్వాల్సి వచ్చిద్దండి. సో, నేను ఎగ్జాంపుల్ కింద ఈ న్యూట్రిషన్ అనేది ఎగ్జాంపుల్ కింద ఇచ్చాను. అలా మీరు సప్లై చైన్‌లో చేసుకోవచ్చా? సో, సప్లై చైన్‌లో ఏ క్వాలిఫికేషన్ ఉంది? అండ్ నెక్స్ట్ సెక్టార్‌లో ఓకేనా బీటెక్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందండి. సో, నెక్స్ట్ బీటెక్ వాళ్ళు అలా డిఫరెంట్ స్ట్రీమ్స్‌లో మీకు ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ స్ట్రీమ్స్‌లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా అన్ని డిగ్రీస్‌కి ఆపర్చునిటీ ఉందండి ఇక్కడ. సో, ఎవరైనా సరే రిజిస్టర్ అవ్వచ్చు. మీరు రిజిస్టర్ చేసినప్పుడు మీ క్వాలిఫికేషన్‌లో మెన్షన్ చేయొచ్చండి. మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ చేశారు అనేది ఇస్తారు. సో, దాన్ని బట్టి మీకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అనేది అసైన్ చేస్తారండి వాళ్ళు. సో, ఇక్కడ మీకు ఆల్రెడీ రివ్యూస్ ఇచ్చారు చూడండి. ఆల్రెడీ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళు రివ్యూస్ ఇచ్చారు చూడండి. వాళ్ళు డిఫరెంట్ సెక్టార్స్‌లో ఒకసారి రివ్యూస్ చూడండి ఇక్కడ. రివ్యూస్ చూస్తుంటే అందరూ మంచి రివ్యూస్ ఇచ్చారండి. సో, మ్యాక్సిమం అక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళంతా జాబ్ ఆపర్చునిటీ కూడా వచ్చిందన్నట్టు కూడా చెప్పారండి. సో, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఎలా చేద్దామో చూద్దామండి. ఫస్ట్ మీరు జాయిన్ రెడీ టు లాంచ్‌లోకి వెళ్తే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిద్దండి. ఇక్కడ మీరు రిజిస్టర్ ఆప్షన్ బటన్ ఉండిద్ది. అక్కడ రిజిస్ట్రేషన్ దానిలో రిజిస్టర్ అనే టైప్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ
రెడీగా ఉంచుకొని నెక్స్ట్ ఆప్షన్ ఇద్దండి. సో వెల్కమ్ టు సి ఫ్యాక్టర్ అనేది ఎంతో ఒకసారి గైడ్లైన్స్ చదివిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. సో ఇవన్నీ అగ్రిమెంట్స్ అన్నీ ఒకసారి క్లిక్ చేసి దెన్ ఇదన్నీ చదివి ఒకసారి కేర్ఫుల్గా మెన్షన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చిన తర్వాత జస్ట్ స్టార్ట్ అండి. ఇక్కడ మీకు వచ్చేళ్ళకి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాను ఫస్ట్. సో మీ ఈమెయిల్ ఐడి ఏదో ఉందో అది ఎంటర్ చేయాలి. అండ్ ఈమెయిల్ ఐడి అయిపోయిన తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో నేమ్ అండ్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీకు మా మొబైల్ నెంబర్ అండి. ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ కోడ్స్ ఉంటాయి, డిఫరెంట్ కంట్రీ కోడ్స్ ఉంటాయి. సో ఈ కంట్రీలో మనం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలండి 91. సో 91 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 91 సెలెక్ట్ చేయండి. ఇండియా అనేది టైప్ చేయండి, ఆటోమేటిక్ కింద వచ్చిందండి మీకు లిస్ట్లో. ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ అది కూడా మీరు లిస్ట్లో సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు నార్మల్ టైప్ చేశానండి. టైప్ చేసినట్టు నాకు సేవ్ డేటాలో వచ్చేసింది. సో సేవ్ చెప్పి రాగానే అక్కడ నాకు ఎర్రర్ వచ్చిందండి. సో మీరు ఆ లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలండి ఏదైనా సరే. సో మనకు డీటెయిల్స్ అన్ని లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఇండియా ఐఎన్ కొట్టంగానే మీకు లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ నుంచి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అలానే స్టేట్కి వచ్చేలేక ఆంధ్రప్రదేశ్ అనేది ఏఎన్ అని కొట్టంగానే మీకు లిస్ట్ వచ్చిందని దాని నుంచి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సిటీ అని అడిగిద్దండి. సిటీ కూడా సేమ్ అలానే రాజమండ్రి కూడా బై ఆర్జే అని టైప్ చేయగానే వచ్చిద్దండి. సో మీరు అయిపోగానే రిజిస్ట్రేషన్ అయిపోగానే మీకు ఒక వీడియో చూడాల్సి వచ్చిందండి ఇక్కడ. సో ఇక్కడ వాచ్ ఏ వీడియో అని అడిగిద్ది. ఇది 7 minutes వీడియో అండి ఇది. సో ఇది కంపల్సరీ చూడాలండి. ఇది 7 minutes, దాని గురించి మొత్తం ఇంట్రొడక్షన్ చెప్తారు. సో ఆ 7 minutes వీడియో గురించి మీరు చూసి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను జస్ట్ మీకు మొత్తం వీడియో చూపించలేను కాబట్టి వీడియో కొంచెం ఎలా ఉండేది చూపించి దాని తర్వాత ఆ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఇలా వచ్చేది ఆటోమేటిక్ వచ్చేసిందండి. మీరు ఏం అవసరం లేదు. ఇక్కడ కూడా మీ డీటెయిల్స్ అండి ఇందాక ఏదైతే డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి వచ్చిందండి. మీ నేమ్, ఈమెయిల్ ఐడి, సో మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్. ఇందాక చెప్పాను కదా, మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కంట్రీ ఇండియా, స్టేట్ అండ్ సిటీ. సో ఇక సిటీ రాజమండ్రికి వచ్చి రాజమహేంద్ర అని ఉండిద్దండి. సో అది క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. ఇక చూడండి మీరు ఇక్కడ మీకు అకాడమిక్ డీటెయిల్స్ ఇవ్వాలండి. సో అకాడమిక్ డీటెయిల్స్లో మీరు ఏ కంట్రీ నుంచి ఫస్ట్, సో కంట్రీ ఇండియా అని ఇవ్వాలండి. నెక్స్ట్ నేషనాలిటీ అడిగిద్ది. నేషనాలిటీలో కూడా సేమ్ ఇండియనే అండి. సో ఇండియన్ ఇవ్వాలి. కంట్రీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండి. సో ఇక్కడ మీకు వచ్చేళ్ళకి మన ఇండియాలో చేస్తుంటే ఇండియాలో ఏం చేయాలండి. మీరు ఎక్కడ లాస్ట్ మీకు గ్రాడ్యుయేషన్ కూడా ఏదైతే కంప్లీట్ అయిందో అది ఎక్కడ కంప్లీట్ చేసండి. తర్వాత గ్రాడ్యుయేషన్ మీరు ఏ ఏ ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ చేశారు అనేది అడిగిద్దండి. సో ఇక్కడ చూడండి నేను ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. ఇండియా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యూనివర్సిటీ అడుగుతుందండి. మీకు యూనివర్సిటీ అడిగిన తర్వాత యూనివర్సిటీలో మీరు చూడండి ఇక్కడ డిఫరెంట్ మన ఇండియా యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీస్ ఉంటాయండి. సో ఇక్కడ నేను ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆంధ్ర యూనివర్సిటీ నాకు సంబంధించింది కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆంధ్ర యూనివర్సిటీ. నెక్స్ట్ ఇక్కడ మీకు వచ్చేళ్ళకి మీ క్వాలిఫికేషన్ అండి. సో మీ క్వాలిఫికేషన్ బ్యాచిలరా ఆర్ మాస్టర్సా. బ్యాచిలర్స్ అయితే ఆన్గోయింగ్గా కంప్లీటెడ్డా, మాస్టర్స్ అయితే ఆన్గోయింగ్గా కంప్లీటెడ్డా. సో నాది మాస్టర్స్ అని సింపుల్ ఎగ్జాంపుల్గా మాస్టర్ కంప్లీట్ అని ఇస్తున్నానండి. అండ్ ఏ ఫీల్డ్లో కంప్లీట్ అయింది ఓకేనండి. అది నేను ఫార్మసీ కాబట్టి నేను ఫార్మసీ ఫీల్డ్లో నేను సెలెక్ట్ చేసుకుని ఫార్మసీ అని ఇస్తున్నానండి. సో అలా మీరు ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్కి సంబంధించింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. అండ్ మీ డీటెయిల్స్ అండ్ రిమైండ్ డీటెయిల్స్ అని ఫిల్ చేయాల్సి వచ్చిందండి. సో ఇక్కడ మీ కంట్రీ కోడ్ వచ్చేలేకే నేను కాలేజీ కోడ్ అంటే యూనివర్సిటీ కోడ్ వచ్చే 671 మీ నెంబర్ మీకు డిపెండ్ కాబట్టి మీ కాలేజీ కోడ్ బట్టి అండి. ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క కోడ్ ఉండిద్ది. ఆ కాలేజీ కోడ్ బట్టే ఉండండి. అండ్ మీరు కోర్స్ ఎప్పుడు కంప్లీట్ చేశారు, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ అయితే మాస్టర్స్ ఎప్పుడు కంప్లీట్ చేశారు, మంత్ అండ్ ఇయర్ ఇవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ మీరు ఇక్కడ లొకేషన్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అండి. అంటే మీరు ఎక్కడ ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటున్నారు అనేది లొకేషన్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ లొకేషన్ ప్రిఫరెన్స్లో వైజాగ్ ఇద్దాం అనుకుంటున్నానండి. సో మీకు లిస్ట్ వచ్చింది, లిస్ట్లో మీకు వైజాగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు చూడండి ఇక్కడ లిస్ట్ అంతా చాలా అన్నీ ఉన్నాయి. నేను వైజాగ్ విఐని కొట్టి టైప్ చేసుకొని వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే మీరు ఎక్కడ ఇంటర్న్షిప్ చేద్దాం అన్నదండి. ఫస్ట్ ఇక్కడ టాప్ 3 అడిగిద్ది లొకేషన్ ప్రయారిటీస్. ఆ టాప్ 3లో మీరు ఎక్కడ చేద్దాం అనుకుంటే చూసుకొని మనం సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏంటంటే విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ పెడదాం అనుకుంటున్నానండి. సో ఎక్కడ చేద్దామండి. సో ఇక్కడ మన నెస్లే కంపెనీ ఈ ఎక్కడెక్కడ ఉందండి మొత్తానికి ఈ లిస్ట్ అండి ఇక్కడ. సో మీకు వైజాగ్లో ఉంది నెస్లే, విజయవాడలో ఉంది అండ్ హైదరాబాద్లో ఉంది.
సో, అలా మీకు మీకు నియర్ బై ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. మీరు ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నాకు నియర్ బై ప్లేస్ వైజాగ్ అండ్ విజయవాడ అండ్ హైదరాబాద్ కాబట్టి నేను ఈ 3 ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నానండి. సో, మీరు ఇక్కడ లిస్ట్‌లో మాత్రం కంపల్సరీగా ఈ స్టార్టింగ్ నేమ్స్ క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా వస్తాయండి. సో, ఇక 3 సిటీస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అండి. సో, మీరు కూడా ఏ మీ నియర్ బై ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లిస్ట్‌లో నేను టైప్ చేస్తున్నాను. హైదరాబాద్‌కు లాస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో, హైదరాబాద్ సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు కిందకు వచ్చంగానే మీరు ఏ మంత్ ఏప్రిల్, మే, జూన్‌లోనే సో, ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు ఇంటర్న్‌షిప్? ఏ 2 మంత్స్ చేద్దాం అనుకున్నాను. నేను మే హాలిడేస్ కాబట్టి మే, జూన్ ఇస్తున్నానండి. సో, మీరు ఎలా రిఫర్ చేశారు ఈ వీడియో, మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటానికి నేను యూట్యూబ్. సో, మీరు యూట్యూబ్ చేస్తున్నారు యూట్యూబ్. అంటే ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి వచ్చిద్దండి. రెజ్యూమ్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. సో, ఆల్రెడీ రెజ్యూమ్ రెడీగా పెట్టుకోండి. ఆ రెజ్యూమ్ రెడీగా పెట్టుకొని మీరు ఆ పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న రెజ్యూమ్‌ని అప్లోడ్ కొట్టి ఓపెన్ చేసి దాన్ని అప్లోడ్ కొట్టగానే దానిలో ఆటోమేటిక్‌గా వచ్చేసిద్దండి. సో, మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఓపెన్ అని కొడతారండి. సో, చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ యువర్ రెజ్యూమ్ అండి. సో, దీనికి సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టగానే చెప్పాను కదా ఇందాక, వెల్కమ్ టు సి ఫ్యాక్టరీ సెకండ్ స్టెప్ అండి ఇది. సో, ఇది యానిమేషన్తో చాలా బాగా ఇచ్చాడండి. చెప్పాను కదా మీకు కొన్ని క్వశ్చన్స్ అవుతారు ఇక్కడ. సో, ఈ వీడియోలో మీకు మొత్తం ఒకసారి స్టడీ చేయండి ఇదంతా. సో, చూడండి, ఒక యానిమేషన్ చూడండి ఇది. ప్రతి ఒక్క స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ నాకైతే ఒక క్వశ్చన్ అడిగారండి. ఆ క్వశ్చన్ ఇప్పుడు వచ్చింది. ఆ క్వశ్చన్ మీద మీరు ఏమైనా ఆన్సర్ ఇస్తారనేది మీ డిపెండ్స్ అపాన్ మీ ఒపీనియన్ బట్టి మీరు ఆన్సర్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఆన్సర్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ మీకు ఫర్దర్గా స్టెప్స్ ఫార్వర్డ్ చేయాలి లేదని చెప్తారండి. సో, ఇక నాకు వచ్చేళ్ళకి క్వశ్చన్ వచ్చేళ్ళకి మీరు ఒక ఫ్రెండ్ వచ్చి మీకు హెల్ప్ చేయమని వర్క్ చేస్తున్నప్పుడు మీకు హెల్ప్ చేయమని అడిగారు. మీరేం చేస్తారనేది ఆప్షన్స్ ఇచ్చారండి కింద. సో, మీరు ఎలా హెల్ప్ చేస్తారని. నేనేమంటే సో, అది కొద్దిగా నేను నా వర్క్‌ని ఆపుకొని హెల్ప్ చేస్తానని చెప్పకూడదు కాబట్టి నేను దానికి ఏం చేశా అంటే, సో, తనకి గైడ్ చేస్తా అన్నట్టు చెప్పానండి. సో, అది రైట్ ఆన్సర్ అయింది. సో, అది మనకి ఎవ్రీథింగ్ మనం ఇచ్చిన ఆన్సర్‌కి కంప్లీట్‌గా వాళ్ళు డీటెయిల్స్ చెప్తారండి. సో, మీరు ఇచ్చిన వర్క్‌కి మీరు చెప్పిన టైప్ చేసిన క్వశ్చన్‌కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారని చెప్తే చూడండి, క్వశ్చన్ ఇక్కడ వచ్చేది చూడండి ఒకసారి. ఇందాక చెప్పిన క్వశ్చన్ అక్కడ లెఫ్ట్ సైడ్ మీకు రైట్ హ్యాండ్ సైడ్లో టైం చూడండి, టైం లిమిట్ ఉండిద్ది. విత్ ఇన్ ద టైం లిమిట్లో మీరు ఆన్సర్ చేయాల్సి వచ్చిందండి. సో, ఆన్సర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేను చెప్పిన ఇందాక సేమ్ అదే క్వశ్చన్ని నేను చదివి మీకు చెప్తున్నానండి. దానిలో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాండి. సో, నేను 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో, 4th ఆప్షన్ సెలెక్ట్ చేసి పక్కన థంబ్ ఫింగర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటే అది గ్రీన్ కలర్ వచ్చింది. సో, మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ ద టైం, ఆ టైం ఎప్పుడైతే అయిపోయిందో ఆటోమేటిక్ అది హైలైట్ అయిపోయింది. హైలైట్ అయిపోగానే మీరు ఇచ్చిన ఆన్సర్ మీరు సబ్మిట్ చేసే అంత కరెక్టా రైట్ అని చెప్పిద్దండి. అదిగోండి నేను గ్రీన్ వచ్చింది చూడండి. సో, గ్రీన్ వచ్చిందో కొంచెం వెయిట్ చేశాను. వెయిట్ చేసి అయిపోగానే మనకి ఆ టైం పీరియడ్లో ఆ టైం పీరియడ్ అయిపోగానే అక్కడ మీకు రైట్ సైడ్లో టైం కనపడుతుంది చూడండి. ఆ టైం అయిపోగానే మీకు ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన ఆన్సర్ని చెక్ చేసి చూడండి, నేను చెప్పిన ఆన్సర్కి నాకు అది కామెంట్ ఇస్తుందండి. సో, మీరు మీరు ఇచ్చిన కామెంట్, మీరు ఇచ్చిన ఆన్సర్ కరెక్టే. సో, ఇలానే ప్రొసీడ్ చేయాలి మన కంపెనీలో అన్నట్టు ఒక చిన్న టాస్క్ లాగా కంప్లీట్ చేసిద్దండి. సో, ఇదంతా అయిపోయిన తర్వాత చూడండి, వాళ్ళు మిగతా ప్రతి ఒక్కటి మన ఏఐ వీడియో లాగా ప్రతి ఒక్కటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిద్దండి. సో, గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ యూ టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ అండ్ ఏ మెథడ్ ఆఫ్ సి అని. సో, చెప్పాను కదండి, ఇది మొత్తం మనకి ఇచ్చిన మీకు డిఫరెన్స్ ఈ క్వశ్చన్ మారొచ్చు అండి. డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండిద్ది. డిఫరెంట్ క్వశ్చన్స్ కనపడతాయి మీకు. సో, ఆ డిఫరెంట్ క్వశ్చన్స్కి మీరు కరెక్ట్ కొద్దిగా చెక్ చేసుకొని ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ ఏం లేదు, జస్ట్ క్వాలిఫికేషన్, మనం క్వాలిఫై అవ్వడానికి పెట్టే టెస్ట్ అండి. సో, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన గేమింగ్ ఉండిద్దండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ గేమింగ్ పోర్టల్ ఓపెన్ అయిద్దండి. చూడండి, ఇప్పుడు మన గేమింగ్ పోర్టల్ ఓపెన్ అయింది. సో, ఇక్కడ గేమింగ్ పోర్టల్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ దాకా మీరు గేమింగ్ పోర్టల్ స్పెండ్ చేయాల్సి వచ్చిందండి. ఇక్కడ గేమ్స్ ఆడాల్సి వచ్చింది. ఆ గేమ్స్ అంటే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి పెడతారండి. మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కాన్సన్ట్రేషన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే ఇదే గేమింగ్ కూడా. సో, ఇక్కడ డిఫరెంట్ గేమింగ్ సెక్టర్స్ ఉన్నాయి చూడండి. ఈ సి ఫ్యాక్టర్లో డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రాఫిక్ కంట్రోల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ట్రాఫిక్ కంట్రోల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ గేమ్ ఎలా ఆడాలనేది జస్ట్ ఒక శాంపుల్ కింద చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి, అది సెలెక్ట్ చేసుకొని ప్లే అనే బటన్ కొట్టాలండి.
సో చెప్పాను కదండి, ఇది ఆల్మోస్ట్ ఇది మనకు ఒక 45 మినిట్స్ ఉండిద్ది. ఆ 45 మినిట్స్ మనం కంప్లీట్ చేయాలి. సో నేను చూసి స్టార్ట్ చూడండి, ఇది అయింది. ఫస్ట్ లోడ్ అయిద్దండి, ఇది 100% లోడ్ అవ్వాలి. 100% లోడ్ అయిన తర్వాత మీకు గేమ్ స్టార్ట్ అయిద్ది. సో కొద్దిగా టైం పట్టిద్దండి. ఇక్కడ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి, ఎందుకంటే గేమింగ్ కదండి. సో మీకు ఇంటర్నెట్ కనెక్షన్ బాగుండాలి. సో మొత్తం మనకు 100% లోడ్ అయిన తర్వాత అప్పుడు మీకు ఆ గేమ్ లోడ్ అయిద్దండి. సో ఇక్కడ ఏం లేదండి, అక్కడ మీకు ప్రతి ఒక్క గేమ్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తారండి. సో ఎక్కడ ఎలా ఆడాలి ఏందనేది ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి. నా గేమ్ వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ గేమ్ అండి. దీనికి వచ్చేలేకి మీరు వెల్కమ్ టు ట్రాఫిక్ కంట్రోల్, నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తాం. ఇన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ అండి. ఇలా ఎవ్రీథింగ్ మీరు డీటెయిల్ చదవాలండి. డీటెయిల్గా చదివి అక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకుంటూ ఉండాలి. సో అక్కడ మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఇది చూడండి. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా మీరు ఇద్దాం అనుకుంటున్నారు అనేది. సో మీరు బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ వాళ్ళు చెప్తారండి, ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తారు మీకు, అంటే ఎలా క్లిక్ చేయాలి, ఎలా కంట్రోల్ ద ట్రాఫిక్ లైట్స్ అని. సో మీరు ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని నెక్స్ట్ అని ఇది మీకు చూపించాలండి, ఒక గేమ్ చూపించాలని చూపిస్తున్నానండి ఇది. సో మీరు ఈ గేమ్లో ఆడేది అని అనుకోబాకండి. సో వాళ్ళు ఏం లేదండి, మీ లాజికల్ థింకింగ్, మీ పేషెన్స్ని టెస్ట్ చేయడం కోసం ఈ గేమ్ పెడతారు. ఆల్రెడీ రివ్యూస్లో అదే ఇచ్చారండి మనకి, స్టూడెంట్ ఎంత కాన్సన్ట్రేట్గా గేమ్ ఆడుతున్నారు, సో వాళ్ళ ఒపీనియన్స్ ఏం తెలుసుకోవడానికి ఈ టెక్నిక్ అండి. అంతేగాని గేమ్ ఏదో ఆడమన్నారంటే వాళ్ళు కంపెనీ వెళ్ళని కాదండి. చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది, టర్న్ ఆన్ ద గ్రీన్ లైట్. సో అది ఆల్రెడీ చూపిస్తుంది, ట్రైల్ చూపిస్తుంది, ట్రైల్ గేమ్ వెళ్ళాలని ట్రైల్ కింద చూపిస్తుంది. క్లిక్ చేస్తాను చూడండి. సో అక్కడ గ్రీన్ లైట్ చేశాను. నెక్స్ట్ అక్కడ టర్న్ ఆన్ ది రెడ్ లైట్ టు గ్రీన్ లైట్. సో చూడండి, రెడ్ లైట్ క్లిక్ చేశాను. సో నెక్స్ట్ టర్న్ ఆన్ ది మన వాకింగ్ అండి, మనకి ఇల్లు వాక్ చేయడానికి లైట్. సో ఇలా మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తుంది. నేను రఫ్గా మీకు ఎగ్జాంపుల్ చూపించిన కాలం చూపిస్తున్నానండి. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిందండి. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వితిన్ 72 అవర్స్లో మీకు అది ఎలిజిబిలిటీ లేదని మీకు చెప్పిద్దండి. సో వన్స్ ఎలిజిబిలిటీ వస్తే మీరు ఏప్రిల్ 2025 లోపల మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయండి, మీరు సెలెక్ట్ అయినట్టు. సో మీరు ఏప్రిల్ మే మీరు సెలెక్ట్ చేసుకున్న మంత్ని బట్టి మీరు ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసుకోవచ్చండి. సో చాలా యూస్ఫుల్ అండి స్టూడెంట్స్ అందరికీ ఇది. కంపల్సరీ రిజిస్టర్ అవ్వండి. సో మనకు ఒక 45 మినిట్స్ బట్టి ఇది రిజిస్టర్ అవ్వడానికి. రిజిస్టర్ అయితే మాత్రం చాలా బెనిఫిట్ ఉందండి. థ్యాంక్ యూ అండి వాచింగ్.